చూసేసినట్టున్నారండి. ఫోన్లేరా, ఇప్పటికైనా చూశారు. బా యాండి యాండి బా పొద్దున ఎందుకు ఇలా అరుస్తుంది? ఏంటే ఏమండి ఏమండి అంటూ పొద్దున్నే నీ కాగ్గోలా? గోల కాదండి, ఒకసారి అటు చూడండి. అక్క అన్నయ్య, ఏమైందన్నయ్య? అక్క బావగారు ఏమైందంత గట్టిగా అరిచారు? కాదు, ఒకసారి చూడండి. మన బ్యాగులు ఎవరు బయట పడేశారు? ఇంకెవరు పడేస్తారు? మావయ్య గారే పడేసి ఉంటారు. మనం మన రూముల్లోనే ఉన్నాం కదండి, మనకి తెలియకుండా ఎప్పుడు ప్యాక్ చేసినట్టు ఎప్పుడు బయట పడేసినట్టు. అంటే మన గదుల్లోకి వచ్చి మన బట్టలు సర్ది ప్యాక్ చేసి బయటకేస్తున్నా తెలియనంత మత్తులో పడుకుంటున్నాం. చెప్పుతో కొట్టాలి కదా మనల్ని. ఆ పని చేయలేక ఈ పని చేసుంటారు. వెళ్ళిపోమని చెప్పారు, వెళ్తాం కదా. ఇలా బ్యాగులు బయట పడేసి అవమానించాలా? సూర్యోదయం అయ్యే టైంకి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఆల్రెడీ సూర్యుడు వచ్చి 2-3 గంటలు డ్యూటీ కూడా చేశాడు. ఏంటక్క అందరూ బయట ఉన్నారు? ఇక ఉండాల్సింది ఇక్కడే కదా బామర్ది. చూడ్రా నాన్న ఏం చేశాడో. ఓ మై గాడ్, నాన్న నిన్నేదో కోపంలో ఉంటాడు, తెల్లారికి సర్దుకుంటుందిలే అనుకున్నాను. ఇలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న రాత్రి నాన్న దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేస్తుంటే ఇంత గొడవ అయ్యేది కాదు. ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి వస్తాను. ఓకే, ఒక 2 days ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వండి, ఈ లోపల అంతా సర్దుకుంటుంది. బామర్దే, ఏం బావా? ఏదో మమ్మల్ని మాత్రమే బయటికి బొమ్మన్నట్టు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నట్టు లెక్చర్లు ఇస్తున్నావు. నువ్వు మాతో పాటు బయటికి రావాలి. నేనెందుకు వస్తాను? మరి నీ బ్యాగ్ కూడా ఎందుకు బయట పడేశాడు? నా బ్యాగా? ఎక్కడా? అంటే కన్న కొడుకును కూడా క్షమించడా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఏముంది, తలో బ్యాగ్ భుజానికి తగిలించుకొని రోడ్డు మీద పడి పోవడమే. అదిగో పులిగాడు కూడా వచ్చాడు. ఇద్దరు కలిసే చేస్తున్నారు, అర్థమైపోవట్లా? చూసావరా తమ్ముడు, నాన్న మనం బయట నిలబడుంటే పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు. ఆయనకి కూతుర్ల కంటే న్యూస్ పేపరే ఎక్కువైపోయింది. చూడవే, చూడు, నువ్వు చేసిన పని వల్ల అందరం బయటపడ్డాం. నేనేం చేశాను? నువ్వేం చేయలేదమ్మా, మా నాన్నే మా బ్యాగులో బయట పడేశాడు. చూడు. అరే, అంటే బ్యాగులు సర్దుకునే శ్రమ కూడా మీకు తప్పించేశారన్నమాట. అంటే ఏంటమ్మా, బయటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. రాత్రి నీకేం చెప్పాను? ఉదయాన్నే మా నాన్న దగ్గరికి వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకొని నిలబడి ఆయన కన్విన్స్ చేయమని చెప్పాను కదా. నా వల్ల కాదు అని నేను చెప్పాను కదా. వల్ల కాదంటే కుదరదు, వెళ్ళి నాన్నతో మాట్లాడు. ఇది మాట్లాడదురా, దీనికి మనం బాధపడుతుంటే చూడటమే ఇష్టం. నన్ననే బదులు కన్న బిడ్డలు
మీరే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడతాం, మేమే వెళ్ళి మాట్లాడతాం. పదండి అక్క మాట్లాడదాం. నాన్న, నాన్న, ఏంటమ్మా ఏంటంటారేంటండి? కొత్త బిచ్చగాళ్ళలాగా గుమ్మం ముందు నిలబడితే పట్టించుకోరేంటి? బిచ్చగాళ్ళైతే పట్టించుకోకుండా ఎందుకుంటానయ్యా? ఏదోడిచ్చి పంపించేవాణ్ణి, కానీ మీరు బిచ్చగాళ్ళు కాదు కదా. అంటే మేము బయటికి పోవాలా? ఈ మాట నిన్న చెప్పాను కదరా. మరీ చిన్నపిల్లల్లా మాట్లాడకండి నాన్న. ఇప్పటికిప్పుడు బయటికి పోమంటే ఎక్కడికి ఎలా వెళ్తాం? బతుకుతాం? టైం ఇవ్వాలి కదా. నేను ఇవ్వనయ్యా. అలాగే పోతాం నాన్న. కానీ మేము వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వే బాధపడతావు. ఎందుకు నాన్న? అంటే పిల్లల్ని చూడకుండా మీరు ఉండలేరంట కదా మావయ్య. అది పాయింటేనండి. ఈ ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదమ్మా, అంతగా వాళ్ళని చూడాలనిపిస్తే ఫోటోలను చూసుకుంటాను. చూడాలనిపిస్తే ఫోటోలు చూసుకుంటావు. మరి నీకు సడన్గా ఏమన్నా అయితే ఎవరు చూసుకుంటారు? సడన్ గా తలనొప్పి వస్తుంది, ఎవరు చూసుకుంటారు? సడన్ గా మోకాలు నొప్పులు వచ్చాయి, ఎవరు సేవలు చేస్తారు? పొరపాటున గుండె నొప్పి వస్తే అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? అన్నీ పులిగడే చూసుకుంటాడు. వాడే నీ సొంత కొడుకు కాదు కదా దగ్గరుండి చూసుకోవడానికి. సొంత కొడుకే అనుకుంటే వాణ్ణి నేను అలాగే చూసుకుంటా. వాడు నన్ను అలాగే చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఆహా, అయితే ఆస్తి కూడా వాడికే రాసిచ్చేయండి. అవసరమైతే అలాగే రాసిస్తాను. ఇది నా కష్టార్జితం. ఎవరికైనా ఇచ్చుకునే హక్కు నాకుంది. ఇక మీతో డిస్కషన్స్ అనవసరం, బయలుదేరండి. చూసారా, మనం ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఆ ముసలాడు ఎలా వెళ్ళిపోతున్నాడో. ఏంటి పులి అలా చూస్తున్నావు? డాడీ చంపేస్తాను డాడీ అన్న. ఆయన ఏదో మాట వరుస కంటే నిజంగానే ఫీల్ అయిపోతున్నాడు. నువ్వే కదా పులి ఆయనకి బాగా ఎక్కించింది. ఆస్తి కూడా రాసిస్తానంటే ఈడే ఆయన అలా మార్చేసి ఉంటాడు. ఊరుకోండి, ఆయన ఏదో ఫ్లోలో అన్నారు. ఏ పులి, నిజంగా నీకు అలాంటి దురుద్దేశమే లేకపోతే వెళ్ళా ఇంత మాట్లాడు. మేము నేను పనోళ్ళలా కాకుండా సొంత మనిషిలా చూసుకుని ఉంటే వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చెయ్యి. హే పులి, ఈ చైతు బాబు నీకు పంచిన ప్రేమ నిజం అనిపిస్తే వెళ్ళా ఇంత మాట్లాడు. అవును పులి, నేను నీకు పంచిన ప్రేమ ఒసేయ్, నువ్వు వాడికి ప్రేమను పంచడం ఏంటే? తల్లి ప్రేమ అండి. ఓ, ఓ, ఓ. వెళ్ళు పులి, వెళ్ళి మా నాన్నని కన్విన్స్ చేయి. కన్నబిడ్డలు మీరు చెప్తేనే ఆయన కన్విన్స్ అవ్వలేదు. నేను చెప్తే వింటారంటారా? ఆయన డైలాగులు చూస్తుంటే నువ్వు చెప్తేనే వినేలా ఉన్నాడు. ఆ మాట్లాడేదేదో త్వరగా మాట్లాడి తేల్చి పులి. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. అంతగా నిలబడలేకపోతే వెళ్ళి కూర్చో, మమ్మల్ని ఏడిపించుకో. నువ్వు వెళ్ళు పులి. సరేనండి, మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాను. బాబుగారు, బాబుగారు, ఏంటండి మీరు చేసిన పని? బయట అందరూ ఎంత బాధపడుతున్నారో తెలుసా మీకు? ఇప్పటి వరకు నా బిడ్డలు అని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడేదో మీకోసమని చిన్న పొరపాటు చేస్తే దానికి వాళ్ళేదో క్షమించరాని నేరం చేసినట్టు ఇంట్లోంచి బయటికి పొమ్మని బ్యాగులు బయట పడేశారు. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? తప్పో ఒప్పో నాకు తెలియదు గాని రే పులి, మనసుకైతే చాలా బాధగా ఉందిరా. బాబుగారు,
ఏంటి బాబు గారు? ఏంట్రా, కర్కోటకుణ్ణి అనుకుంటున్నావా? నా బిడ్డల మీద ప్రేమ చచ్చిపోయింది అనుకుంటున్నావా? మరి వాళ్ళని రేపులే అమ్మ తిట్టినా, నాన్న ఒక దెబ్బ కొట్టినా అది పిల్లలు బాగుపడ్డానికేరా, వాళ్ళ మీద అధికారం చూపించడానికి కాదు. నా బిడ్డలు చేసినవి తప్పులు కాదు, నేరాలు ఘోరాలు చేశారు. అయినా నేను క్షమిస్తూ వచ్చాను. కారణం నాకు వాళ్ళ మీదున్న మమకారమే కారణం. అదే నా స్వార్థం. నా బిడ్డలు అమాయకులు, బయటికి వెళ్తే వాళ్ళు బతకలేరు, వాళ్ళ కష్టాలు పడకూడదనే నా స్వార్థం. ఆ నా స్వార్థం, నా ప్రేమే వాళ్ళకి స్వార్థాన్ని కలిగిస్తుంది. ఏ తండ్రైనా బిడ్డలు బావుండాలి, ప్రయోజకులవ్వాలి, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి, పలానా వాళ్ళ తండ్రిని అనిపించుకోవాలని కోరుకుంటారా? ఇలాగే ఉంటే ఎప్పటికీ వాళ్ళకి జీవితం అంటే ఏంటో తెలీదు. జీవితంలో పొరపాటున అనుకోని సమస్యలు ఎదుర్కోవడం తెలీదు. నా బిడ్డలు అలా అసమర్థులుగా బ్రతికేయడం నాకిష్టం లేదు, ఇష్టం లేదురా. వాళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నప్పుడు నేనెంత బాధపడ్డానో అది నాకే తెలుసురా. వాళ్ళ బ్యాగులు ఎందుకు బయటపడేసానో తెలుసా? తెల్లారేసరికి వాళ్ళు నా ముందుకు వచ్చి వెళ్ళొస్తావు నాన్న అన్నారంటే వద్దు అనేస్తానరా నేను. అందుకు నేనెక్కడ లొంగిపోతాను? ఒకవేళ నేనే లొంగిపోతే బ్యాగులు బయటపడేశారన్న కోపంతో వాళ్లే వెళ్ళిపోతారని మనసు చంపుకుని బ్యాగులు బయట వేశాను. ఇది వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు గాని నాకు మాత్రం భరించడం కష్టం రా. అయినా తప్పదురా, భరిస్తాను. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వ్యాపారాలు చేస్తూ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నాను. వెళ్ళిపోనిరా, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే స్థాయికి వాళ్ళని వెళ్ళని. కానీ బాబు గారు, మీరు వెళ్ళిపోమనడం వెనక ఉద్దేశం వాళ్ళకు తెలియక మిమ్మల్ని వాళ్ళు అపార్థం చేసుకుంటే? చేసుకోనిరా, నన్ను దుర్మార్గుడు అనుకోనిరా, పోయేదేముందిరా? నేను చస్తే నా శవాన్ని చూడ్డానికి రానంటారా? నాకు తులసి తీర్థం పొయ్యను అంటారా? సరే బాబుగారు, అవేం మాటలండి? పులి, చిన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళు గుండెల మీద తంతుంటే అదో ముద్దురా. ఇప్పుడు తంతే అదే నిజమని సరిపెట్టుకోవడమే. పోనీరా, పంపించారా? ఏంట్రా ఇంతసేపటి నుంచి మనం వెయిట్ చేస్తుంటే ఆ పులిగాడేమో ఇంకా బయటికి రావడం లేదేంటి? అసలు ఇటు మామయ్య గారిని కన్విన్స్ చేస్తున్నాడా, ఇంకా ఎక్కిస్తున్నాడా? కొత్తగా జరిగేదే ఉంది. ఆల్రెడీ బ్యాగులు బయట పడేశాడు కదా, ఇంకా చేయడానికి ఏముంది? ప్రగతి, వీడెవడన్నయ్యా? అనియా బాగున్నావా? చిన్ననియా బాగున్నావా? బామ్మది ఎలా ఉన్నావు? బామ్మది వీడెవడన్నయ్యా? వదినా వరుస పెట్టి వరుసలు కనిపిస్తున్నావు. అసలు ఎవరు తమ్ముడు? నన్ను గుర్తుపట్టలేదా? నేననియా, సుబ్బుని. ఆయుర్వేదం ప్రగతి భర్తననియా.
కొన్ని నెలల తర్వాత నేను ఇప్పుడే చూశాను. నీ ఫేస్ బాగా చేంజ్ అయిపోయింది బావా. ఆయుర్వేదంలో అపరిమితమైన పరిశోధన చేసి చేసి అలసిపోయి సొలసిపోయి ఫైనల్ గా ఇలా అయిపోయిన బామ్మది. అవును, నేనేదో సడన్ గా వచ్చి మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నేను వచ్చిన సంగతి మీకెలా తెలిసింది? అందరూ బయట వెయిటింగ్ లో ఉన్నారు, నా కోసమేనా? నీకు వెల్కమ్ చెప్పడానికి మేము ఇక్కడ నిలబడలేదు, ఆల్రెడీ ఇక్కడ మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటని అది? అక్కడ చూడు. ఆ? ఆ బ్యాగులేంటి? మావయ్య గారు అందరినీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమన్నారన్నయ్య. ఆ? ఏంది, నేను వస్తున్నానా? రే తమరు పాదోరా మామూలుదా? పులి, నేను మీ సుబ్బుని. ఎన్నిసార్లు చెప్తావరా? కొత్త కదనియా, గట్టిగా రిజిస్టర్ అయిపోవాలని. ఇలా ఓవర్ చేస్తే రిజిస్టర్ అవ్వు, ఎగ్జిట్ అవుతావు. అబ్బా మీరుండండి, నాన్న ఎవరినాడు పులి? చెప్పండి పులి. ఇంకెలా చెప్పాలండి? ఓ నిట్టూర్పిచ్చాను, ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. నువ్వు డైలాగ్ చెప్తేనే ఎవరికి అర్థం కాదు, ఇంక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏం అర్థం అవుతుంది? ఇంతకీ మావయ్య గారు ఏమన్నారు పులి? నేను మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఆయన కన్విన్స్ అవ్వలేదు. వాళ్ళకు సిగ్గు, శరం, చీము, నెత్తూరు లాంటివి ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళిపోమన్నారండి. ఆయన అన్నాడా ఈ యాడింగ్లన్నీ నువ్వు చేస్తున్నావురా? అయితే రండి, ఆయనతో చీ అనిపించుకుందరు. ఇంకా పదండి, బయలుదేరదాం. సై ఎప్పుడు పోదామని ఏ మాత్ర పడుతున్నావే? ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం? పదండి పోదాం. పోదాం పోదాం అంటే ఎక్కడికి పోతామే? మరి జూబిలీ హిల్స్ లో గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్తే కాళ్ళు విరగొడతానన్నా. పోనీ ఫామ్ హౌస్? అక్కడ అడుగు పెడితే గేటుకి వేలాడతీస్తానని చెప్పమన్నారు. మరి ఎక్కడికి పోవాలి? మా కాలనీకి వెళ్దామా? నువ్వు వద్దు, నీ దిక్కుమాలిన కాలనీ వద్దు. అలాంటి స్లమ్ముల్లో లేబర్ మనుషులుండే చోట మేముండం. అయితే నా దగ్గర సొల్యూషన్ ఉందండి. దేవత కళ్ళున్న చూడదులే. యాండి అలా వదిలి వెళ్ళిపోకపోతే ఒక బ్యాగ్ తీసుకోవచ్చుగా, మోయలేకపోతున్నాను. ఏమే, ఈ భుజం మీద ఒకటి ఉంది, చేతిలో ఇంకొకటి ఉంది, అది ఎక్కడ పెట్టుకోను? ఇదిగో ఈ భుజం ఖాళీగానే ఉందిగా. మరీ అలా ఉడుక్కుని చావకు, తగిలించు. ఒరే సుబ్బు, మీరు అదృష్టవంతులు అన్నయ్య. వదినలు బ్యాగులు మీకు ఇప్పుడు తగిలించారు, కానీ నా పిల్లం మహాపతివ్రత. చూడు, ఇంటి దగ్గరే మొత్తం లగేజ్ నా నెత్తిమి పెట్టేసింది. మీరు ప్రగతి మేడంను చూడడానికి వచ్చినట్టు లేదండి, బ్యాగులు మోయడానికి వచ్చినట్టు ఉంది. నీ కండిషన్ కరెక్ట్గా లేదని మోస్తున్నాను కానీ, లేదంటే
మొత్తం అందరి బ్యాగులో నీతోనే మోయించుండేవాడిని. ఇప్పుడేమైంది? ఇవ్వండి, మోస్తాను. ఎందుకులే, ఒంట్లో బాలేని పెళ్ళంతో బ్యాగులు మోయించడనే బ్యాడ్ నేమ్ నాకు రావడానికా? ఏరా పులి, అలా ఊపుకుంటూ వెళ్ళకపోతే 2 బ్యాగులు అందుకొని మాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. హలో, నేను సర్వీస్ చేయడానికి రావడం లేదండి, హెల్ప్ చేయడానికి వస్తున్నాను. ఏంట్రా నోర్లేస్తుంది? సరేనండి, మీరు వెళ్ళండి, నేను బయలుదేరతాను. పులి 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 అది కాదు పులి. లేకపోతే ఏంటండి, నేను బ్యాగులు మోయడానికి వచ్చానా? అవును, ఈడు పెద్ద పిఠాపురం జమీందార్, మరి బ్యాగులు మోయడంట. నేనిప్పుడు మీ దగ్గర పని చేయడం లేదండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.